ఈ వీడియోలో మనము హౌ డు యూ రివర్స్ ద ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్ ఈ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాము. అంటే మన ఎరే లోపల ఉన్న ఎలిమెంట్స్ని మనము తలకిందులుగా అంటే రివర్స్ వేలో మనము కావాలి అంటే ప్రింట్ చేయాలనుకున్నప్పుడు మనము ఏం చేయాలి అని చెప్పేసి అడగడం జరుగుతుంది ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో. అయితే దీంట్లో రివర్స్ మెథడ్ అని చెప్పేసి మనకి జావా స్క్రిప్ట్ ఎరేలో ఉంటుంది. ఎరే మెథడ్స్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మెథడ్ అనమాట. రివర్స్ మెథడ్ అని చెప్పేసి మనం చాలా బాగా వాడుతుంటాం అప్లికేషన్స్లో. ఇది ఏం చేస్తుందంటే మనకి ఒక ఎరే ఉంటే ఆ ఎరే లోపల ఎలిమెంట్స్ని తలకిందులు చేస్తుంది. అంటే ఫస్ట్ది లాస్ట్ది ఫస్ట్కి వస్తుంది అనమాట. మనకు 1 2 3 4 5 ఉంది అనుకోండి, 3 5ని ఫస్ట్ తీసుకొస్తుంది, 1ని లాస్ట్ తీసుకెళ్తుంది అనమాట. అంటే రివర్స్ అంటే తలకిందులుగా ఇది అరేంజ్ చేస్తుంది అనమాట ఈ యొక్క రివర్స్ మెథడ్ అనేది. కాకపోతే దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే కొత్త ఏరియాని క్రియేట్ చేయదు. ఆల్రెడీ ఒరిజినల్ ఏరియాని కూడా ఇది మార్చేస్తుంది అనమాట. అంటే ఒరిజినల్ ఏరియా మీదనే ఇది వర్క్ అవుతుంది, కొత్త ఏరియాని క్రియేట్ చేయదు అనమాట. దీంట్లో ఉన్న ఒకటి పాయింట్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం కొత్త ఏరియా కావాలనుకున్నప్పుడు దీన్ని యూజ్ చేయకూడదు, అలానే ఉన్న ఒరిజినల్ ఏరియా అనేది చేంజ్ చేస్తుంది కాబట్టి. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్లో నంబర్స్ అని చెప్పేసి ఒక ఏరియా తీసుకున్నాను. 1 2 3 4 5 అని చెప్పేసి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ రివర్సర్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో నంబర్స్ డాట్ రివర్స్ డైరెక్ట్గా రివర్స్ మెథడ్ని ఈ నంబర్స్ అనే ఏరియా మీద నేను ఇంప్లిమెంట్ చేశాను. ఇప్పుడు మనము రివర్సర్ అని చెప్పేసి ఈ యొక్క వేరియబుల్ని కన్సోల్ చేశాను, అలాగే నంబర్స్ని కూడా నేను కన్సోల్ చేశాను. రెండింటిని కన్సోల్ చేశాను, ఒరిజినల్ ఏరియాని కన్సోల్ చేశాను, ప్లస్ మనకి రివర్సల్ వేరియబుల్ని కూడా కన్సోల్ చేశాను. ఇప్పుడు మనకి రిజల్ట్ ఏమొచ్చింది, 5 4 3 2 1 5 4 3 2 1 రెండు కూడా మారిపోయినాయి. అంటే ఒరిజినల్ ఏరియా కూడా ఇది చేంజ్ అయిపోయింది. ఆల్రెడీ రివర్స్ మనం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేశామో ఆ రివర్స్ మెథడ్ కూడా మనకి ఒక ఏరియాని ఇచ్చింది. ఆ ఏరియా ఏంటంటే సేమ్ ఉన్న ఏరియానే మనకి తలకిందులుగా చేసి ఇచ్చింది, ప్లస్ ఉన్న ఒరిజినల్ ఏరియా కూడా మనకి ఆటోమేటిక్గా మారిపోయింది అనమాట. అంటే ఇది మనం వాడేటప్పుడు ఇది ఒకటి మన పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒరిజినల్ ఏరియా మీద కూడా ఇది ఆటోమేటిక్గా పనిచేస్తుంది కాబట్టి మనం అది ఒకటి చూసుకొని దీన్ని వాడవలసి ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట మనకి ఇంటర్వ్యూలో. యూజర్ డేటాను లేటెస్ట్ నుండి ఓల్డెస్ట్ వరకు చూపించడానికి ఇలాంటి విషయాలు మనం దీన్ని వాడతాము. అలాగే గేమ్ స్కోర్స్ని హైయెస్ట్ నుండి లోయెస్ట్ అని చెప్పేసి మనం డిస్ప్లే చేస్తాం కదా గేమ్స్ స్కోర్స్లో, అలాంటప్పుడు కూడా మనం దీన్ని యూజ్ చేస్తాము. అలాగే డేట్స్ లేదా ఈవెంట్స్ని రీసెంట్ ఆర్డర్లో చూపించడానికి, అంటే రీసెంట్ గేమ్స్ ఏంటి, రీసెంట్ డేట్స్, రీసెంట్ ఈవెంట్స్ గురించి మనం చూపించాలనుకున్నప్పుడు ఇలాంటి విషయాల్లో ఈ యొక్క రివర్స్ మెథడ్ని మనము యూజ్ చేస్తాము.